బిల్లు చాలా ప్రధానమైనటువంటి బిల్లు అధ్యక్ష. దీని మీద సజెషన్స్ కూడా తీసుకుంటాం. అవసరమైతే రిలయబుల్ లాజికల్ అయితే సజెషన్స్ కూడా తీసుకుని అవి కూడా ఇన్కార్పొరేట్ చేస్తాం భవిష్యత్తులో. ముఖ్యంగా అధ్యక్ష, ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి రెవెన్యూ రూపంలో నష్టం జరిగింది కాబట్టి దాదాపు ప్రభుత్వ ఆస్తి దోచుకున్నటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వ ఆస్తిని మళ్ళీ వెంటనే రికవర్ చేయాలి, రికవర్ చేసి ప్రజల యొక్క ప్రయోజనాలకు ఖర్చు పెట్టాలనేటువంటిది తెలుగుదేశం పార్టీ ఆనాడు ఆలోచించడం జరిగింది. దానికి తగ్గట్టుగానే మేనిఫెస్టోలో కూడా పెట్టాం. ఇంచేత దాదాపు లక్షల కోట్లు ఎప్పుడైతే రాష్ట్రం యొక్క ఆస్తులు దోచుకోవడమే కాకుండా ఈ ఆస్తులు అక్కడక్కడ అటాచ్మెంట్ జరిగినప్పుడు ఈడీ అటాచ్మెంట్ చేసినప్పుడు కూడా ఆ ఈడీ కూడా ఆ చేసినటువంటి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేయడం, ఆ యొక్క ఆస్తులు మనకు దక్కకపోవడం అనేటువంటిది బాధాకరమైనటువంటి విషయం. చేత ఆస్తులు మన అటాచ్మెంట్ చేసేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అంచేత ఇవి కూడా మనకి రావాలి. అదేవిధంగా ఇంకా ఆస్తులన్నీ కూడా బినామీ పేర్లతో ఉన్నాయి. ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ డబ్బంతా దోచుకున్నారో ఒకని వ్యక్తి అని కాదు దశ, ఎవరిని ఉద్దేశించి చెప్పడం లేదు. అది అధికారులు అవ్వచ్చు, అనధికారులు అవ్వచ్చు, ఎవరైనప్పుడు కూడా పబ్లిక్ సర్వెంట్ ఎవరైనప్పుడు కూడా ప్రభుత్వం యొక్క ఆస్తులు కానీ వాళ్ళు ఏ విధంగా అయినా అన్యాక్రాంతం చేసినా, లేకపోతే వాళ్ళు బినామీ ట్రాన్సాక్షన్ చేసినా, లేకపోతే దోచుకున్నా, లేకపోతే అవినీతికి పాల్పడినప్పుడు కూడా ఆస్తులన్నీ తిరిగి రాబట్టాలి. వచ్చినటువంటి ఆస్తులతో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఖర్చు పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా పెట్టాము అధ్యక్ష. ఈరోజు ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఎవరి గురించో మాట్లాడుతున్నామో లేకపోతే ఎవరి గురించో ఈ చట్టాన్ని తీసుకొస్తున్నాం అనేటువంటి అంశం కాదు అధ్యక్ష. ఆనాడు ముఖ్యమంత్రి, ఈ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పాదయాత్ర సందర్భంగానే ప్రజలకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే 1,00,000 కోట్లు 1,00,000 ఎకరాలు ఏదైతే దోచుకోబడ్డారో వాటితో పాటు ప్రభుత్వ ఆస్తులు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకుని మళ్ళీ ఆ ఆస్తులన్నీ కూడా మళ్ళీ ప్రజలకు ఖర్చు పెడతాం, ప్రజా ప్రయోజనాలకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ మేనిఫెస్టోలో కూడా చాలా స్పష్టంగా చెప్పాం అధ్యక్ష. అవినీతి, నల్లధనం, హవాలా రాకెట్లు పూర్తిగా నిర్మూలించి ఆ సొమ్మును ప్రజా అవసరాలకు వినియోగించినప్పుడే సుపరిపాలన సాధ్యమవుతుంది. అవినీతిని నిరోధించడమే కాకుండా అవినీతి పరులు అక్రమంగా ఆర్జించిన సంపదను స్వాధీనం చేసుకుని ప్రజావసరాలకు వినియోగిస్తాం. ఇది మేనిఫెస్టోలో ఉన్నటువంటి సారాంశం అధ్యక్ష. దీన్ని బేస్ చేసుకున్నట్టు ఇచ్చినటువంటి హామీలు చాలా నెరవేర్చాం. దాంతోపాటు ఈ హామీ కూడా ఉంది. ఈ హామీకి సంబంధించినంత వరకు కూడా చట్టాన్ని తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. దీన్ని మరి హౌస్ ముందు కూడా ఉంచడం జరిగింది. మరి అందరూ అపోజిషన్ కూడా ఉంటే బాగుండు అధ్యక్ష. మరి లేకపోవడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైన బాధాకరమైనటువంటి విషయం అధ్యక్ష. ఏం చేతంటే అందరూ ఈ రాష్ట్ర సంపదను కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. రాష్ట్ర సంపదను కాపాడమే కాకుండా సంపదను ఎవరైతే దోచుకున్నారో అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తీసుకురావాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష. అదేవిధంగా వెనక్కి తీసుకొచ్చినటువంటి సంపదను కూడా ప్రజల యొక్క ప్రయోజనాలకు ఖర్చు పెట్టాలనేటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఇది తీసుకొస్తున్నాం అధ్యక్ష. ఇటువంటి సిమిలర్ యాక్ట్ బీహార్, ఒరిస్సాలో ఉన్నాయి. ఇవి కూడా కోర్టులో కూడా ఛాలెంజ్ చేస్తే ఇవన్నీ అపహేళ చేశారు. అంచేత ఇప్పుడు ఇది లీగల్గా కూడా క్లియరెన్స్ తీసుకున్నాం. అదేవిధంగా అధ్యక్ష, ఈ 2 రకాలైనటువంటి ఆస్తులు ప్రజల దగ్గర ఉంటాయి అధ్యక్ష. ప్రజల ఆస్తులు ఈ దోచుకున్నటువంటి వాళ్ళ దగ్గర ఉంటాయి. ఒకటి స్వయంగా వాళ్ళ పేరు మీద ఉండొచ్చు, రెండోది బినామీ పేరు మీద కూడా ఉండొచ్చు. యూజువల్గా ఇప్పుడు ఉన్నటువంటి చట్టాల ప్రకారంగా బినామీది మనం తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఈ చట్టంలో ప్రత్యేకంగా ఒక క్లాజ్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఆ బినామీ కానీ ఒకళ్ళు నిరూపించడానికి కొన్ని గైడ్లైన్స్ కూడా పెడుతున్నాం. ఒకవేళ బినామీ కానీ నిరూపించినట్లయితే ఆ బినామీ ఆస్తిని కూడా కాన్ఫిస్కేట్ చేయడానికి దీంట్లో పవర్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఏ వ్యక్తి అయితే దీన్ని అవినీతికి పాల్పడి అసలు ఆస్తిని సంపాదించాడో ప్రజల ఆస్తిని, అది కూడా అవినీతి పాల్పడినటువంటి వ్యక్తి ఆస్తి కానీ, అదేవిధంగా అది ఎవరి దగ్గర అయితే బినామీ ట్రాన్సాక్షన్ చేశాడో అతని దగ్గర ఉన్నటువంటి ఆస్తి కానీ మొత్తం అంతా కూడా తీసుకోవడానికి ఉపయోగపడే విధంగా పెట్టడం జరిగింది అధ్యక్ష. మూడో ఇష్యూ వచ్చేటప్పటికి ఈనాడు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వాళ్ళు కొంతవరకు కూడా అటాచ్మెంట్ చేశారు. దాదాపు 2,000 కోట్ల వరకు కూడా అటాచ్మెంట్ చేశారు. ఎంచేతంటే ఒకవైపు సిబిఐ ఒక కేసు ఈ 11 ఛార్జ్షీట్లో దాదాపు 43,000 కోట్ల రూపాయలు ఈ యొక్క అవినీతికి పాల్పడినటువంటి డబ్బు ప్రజా డబ్బు అనేటువంటి నిర్ధారించారు. అదే కాకుండా అనేక ఇంకా వేరే కేసెస్ కూడా ఉండుంటాయి.
అంచేత ఇవన్నీ కూడా కోడిఫై చేసిన తర్వాత ఈ ఆస్తులన్నీ కూడా వెనక్కి తీసుకురావడం అనేటువంటిది ప్రధాన అంశం అధ్యక్ష దీంట్లో. అదేవిధంగా మనం చూస్తున్నాం అధ్యక్ష, ఈ యొక్క ఇంత భారీ ఎత్తున అవినీతి జరిగినప్పుడు పరిపాలన అనేటువంటిది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే అవినీతి పరిపాలన కంటే స్వచ్ఛమైనటువంటి పరిపాలన ఇవ్వాలన్నదే తెలుగుదేశం ప్రభుత్వం యొక్క లక్ష్యం. అవినీతి లేనటువంటి పరిపాలన రావాలి, మంచి గవర్నెన్స్ రావాలనేటువంటి దాని మీద మనం పరిపాలన చక్కగా జరిగినట్టయితే ప్రజలకు మేలు జరుగుతుంది. అంతే దాంట్లో భాగంగానే ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది అనేటువంటి కూడా గౌరవ సభ్యులకి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. అర్జెన్సీ అన్న ఒక ఫ్యాక్టర్ను చూపించి అసలు సెషన్ పెట్టడమే 5 రోజులు పెట్టారు. 5 రోజులు కాదు, మేము కనీసం 15 రోజులు పెట్టండి అని చెప్పి రిక్వెస్ట్ చేసినా కూడా 15 రోజులు కుదరదు అని చెప్పి కేవలం 5 రోజులకి కుదించారు.